morning. I'm very happy to see you all and to be part of you. నేను ఎలా కనెక్ట్ అయ్యాను ది స్పందన అనేది షేర్ చేసుకుంటాను. ఐ థింక్ 2 months బ్యాక్ మా ఫ్యాకల్టీ, మా కొలీగ్ డాక్టర్ భాగ్య మేడం ఈజ్ హియర్. She called me and I think 4-5 times she was called me. And I was in a meeting and she's go on calling me and finally I thought it is emergency and then వెంటనే మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేశాను. సార్ ఇట్లా మేము సో అండ్ సో ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఈ సూసైడ్ ప్రివెన్షన్ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీరు పార్ట్ అవ్వాలని అన్నారు. సో చెప్పారు, విన్నాను, అయిపోయింది, అంతే, అప్పటికి అయిపోయింది. తర్వాత ఆ చెప్పిన తర్వాత మళ్ళీ నేనే జనరల్గా అంత రోజు ఫోన్లు వస్తుంటాయి, పిలుస్తుంటారు, ఎవ్రీడే మాకు వెరీ రెగ్యులర్ టు గివ్ అడ్రస్ ద పీపుల్ అండ్ ఆల్. బట్ ఎందుకో ఏమో సూసైడ్స్ అనగానే, ఆ మాట అనగానే ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. సార్ దెర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ఉంది, మా ఆనరబుల్ రిజిస్ట్రార్ రావాల్సి ఉండే, సారు రాలేకపోయారు అనగానే సారే నాకు ఫోన్ చేసి మల్లేష్ వెళ్ళాలి అన్నాడు. అనగానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్, అసలు ఆలోచించకుండా ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నానని తెలియకుండా జస్ట్ వాళ్ళు కారు వచ్చింది నాయుడు గారు అని అండ్ మేడం ఇద్దరు నన్ను వచ్చి పికప్ చేసుకున్నారు, వెళ్ళిపోయాను, అంతే. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ హౌ ఐ జాయిన్. ఎందుకు ఐ జాయిన్ అంటే రీజన్ ఏంటంటే నేను కూడా 2-3 టైమ్స్ ట్రై చేసిన అనమాట సూసైడ్ చేసుకోవాలి నా లైఫ్లో. సో నేనే ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, నేనే లైవ్ అంటే బుక్ చూసి చెప్పడం వేరు, చదివి చెప్పడం వేరు, లైవ్గా అనుభవించి చెప్పడం వేరు. అంటే ఈరోజు నేను ఆ రోజు నా లైఫ్ ఎండ్ చేసుకుని ఉండుంటే ఈరోజు వచ్చి మీరు ఇలా మీ ముందు మాట్లాడవని కాదేమో. ఆ రోజు నా చాప్టర్ అనేది ఒకటి క్లోజ్ చేసుకుంటే దగ్గర ఒక 15 కంట్రీలు తిరిగేవాడిని కాదేమో. నేను అచీవ్ చేసిన సో మెనీ క్రెడెన్షియల్స్ అసలు నిజంగా నాకు దక్కేవి కాదేమో. ఎవరైనా నా ప్రొఫైల్ చూస్తే మీరే అనిపిస్తుంది, అయ్యో నిజంగా పోయింటే ఏమయ్యేదో, ఇన్నిసారికి వచ్చేయా అనుకునేవాళ్ళు. అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డీన్ అవ్వాలంటే మినిమం 56-57 సంవత్సరాలు అయితే, 58 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల లాస్ట్లో రిటైర్ అయ్యే ముందు జాయిన్ వెళ్ళిపోతారు. బట్ నాకు 44 సంవత్సరాలనే డీన్ అయ్యాను నేను. ఎవరైనా ఫుల్ ప్రొఫెసర్ కావాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 42-43 అవుతారు జనరల్గా. నేను ఒక 38 సంవత్సరాలు ప్రొఫెసర్ అయ్యాను నేను. అండ్ నా క్వాలిఫికేషన్ చూస్తే నేను గొప్పగా చెప్పుకోవడం అని కాదు, మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి. నేను ఇంజనీరింగ్ చదివింది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో. మీకు తెలుసు మా టైంలో క్యాంపస్లో ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత టఫ్ అనేది. తర్వాత నేను పీజీ చేసింది, ఎంటెక్ చేసింది ఐఐటి ఢిల్లీలో. దెన్ నేను పిహెచ్డి చేసింది ఐఐటి ఢిల్లీలో. మళ్ళీ నేను పోస్ట్ డాక్టరల్ చేసింది యేల్ యూనివర్సిటీ, విచ్ ఇస్ ఐవీ లీగ్ స్కూల్, వరల్డ్స్ నెంబర్ 1 ఆఫ్టర్ హార్వర్డ్. ద నెంబర్ 1 స్కూల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యేల్ యూనివర్సిటీ. And I am a recipient of Raman Fellow of India, Best Teacher of Andhra Pradesh, given by the government of Andhra Pradesh, Engineer of the Year, given by the Institution of Engineers India. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను కూడా మీలాగానే మీ ఏజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎందుకంటే వెన్ ఐ వాజ్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు మా మదర్ పోయారు. సో మా నాన్నగారు చదువుకోలేదు. ఈ డజంట్ నో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే కూడా తెలియదు. నన్ను చదువుద్దని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి
జీతం ఉంచాడు ఒక దొర దగ్గర. ఐ వర్క్ ఫర్ 1 year యాజ్ ఏ లేబరర్ విత్ సంబడి ఎల్స్. అండ్ మై గ్రాడ్యుయేషన్ స్కూల్స్ ఆర్ వెరీ వెరీ టఫ్. ఎంత టఫ్ అంటే రేపు ఏంటో తెలియదు, మాకు రేపు ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చి అప్పుడు అనుకున్నాను ఎందుకు ఈ జీవితం చనిపోతే బాగుండని. నిజంగా ఆ రోజు నేను క్లోజ్ చేసుకొని ఉండుంటే ఈరోజు వచ్చి మీతో ఇలా మాట్లాడేవాని కాదు, ఇంత క్రెడిట్స్ వచ్చేవి కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో కష్టాలు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్, దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. దెర్ ఈజ్ మచ్ మోర్ టు సీ అహెడ్. చదివే ముఖ్యం కాదు, ఏదో అందరిలాగా మనం ఉండాలని లేదు, అందరిలాగా గొప్పగా చాలా హ్యాండ్సమ్గా అందంగా నీట్గా గొప్పగా ఉండాలని ఏమీ లేదు. ఇట్స్ సింప్లీ యువర్ వాట్ యువర్ హార్ట్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. దట్స్ ఓన్లీ యువర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. అండ్ దిస్ 8 elements గురించి చెప్పాలని అడిగారు. ఆ 8 elements గురించి అన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఎలా అచీవ్ అవ్వాలనేది నేను అనుభవంతో చెప్పాలని దే వర్ గివెన్ మీ ఆన్ సండే స్లాట్. ఐఎమ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆన్ సండే హౌ ఎగ్జాక్ట్లీ దిస్ ఆల్ 8 elements యూ కెన్ అచీవ్ బై యువర్ ఓన్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సక్సెస్ అవ్వడానికి లిఫ్ట్లు ఉండవండి, లిఫ్ట్ ఉండదు. యూ హ్యావ్ టు గో ఇన్ ద స్టేర్ కేస్ ఓన్లీ. దెర్ ఈజ్ నో లిఫ్ట్ ఫర్ సక్సెస్ అండ్ దెర్ ఈజ్ నో వే ఆఫ్ జస్ట్ బికమ్ ఓవర్ నైట్లో అదృష్టం కలిసి వస్తలేనని మనం పడుకుంటే ఎప్పుడు రాదండి. వీ హ్యావ్ టు వెతుక్కుంటూ వెళ్ళాలి, వెంట పడాలి, తెచ్చుకోవాలి. సో ఆ విషయం చెప్పడానికని అండ్ మీలాంటి పిల్లలకి నేను అంటే మోటివేషన్ అంటే మీ ఇంతమంది వచ్చిర్రు. ఐ నో దస్ అంటే 3 days ఇన్ హౌస్ చేయడం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్యూల్ రెడ్డి గారు సార్ గారికి అసలు అంటే ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు చెప్పుకోలేము. ఈవెన్ ఈ ఏజ్ అనేది కాదు, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ అని కాదు, ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఆ టైంలో వచ్చినప్పుడు ఎలా మనము ఉండాలి, ఎలా తట్టుకోవాలనేది ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది దట్టు అంటే మిమ్మల్ని రమ్మని చెప్పి మీకు అంటే మోటివేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది. అండ్ అదే లాస్ట్ టైం కూడా నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, నేను స్పందన లోకాన్ని విడిచిపెళ్ళి అనుకుంటున్నారేం కానీ ఆ సార్ మాత్రం మీలాంటి అందరినీ స్పందనలాగా చూసుకుంటున్నాడు ఆ సారు. ఒకవేళ స్పందన ఉంటే ఒక్కరినే చాలా గొప్పగా చూసుకొని ఒక్కనే చేశారేమో కానీ బట్ మీరందరూ ఆయన కూతుర్లాగా వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటున్నాడు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఈ విధంగా నేను స్పందన కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఏది చెప్పగానే స్పందన యాక్చువల్లీ నేను ఫస్ట్లో మేడం వాళ్ళు 8 elements ప్రోగ్రామ్ ఉంది, మీరు జాయిన్ అవ్వాలంటే యాక్చువల్లీ నా ఢిల్లీ ప్రోగ్రామ్ ఉండే. యాక్చువల్లీ ఇది సపోజ్ టు బి దేర్ ఇన్ ఢిల్లీ టుడే. సో నేను రాలేను, బట్ ఉంటే మా హైదరాబాద్లో ఉంటే మాత్రం ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఇన్వైట్ చేసినా చేయకున్నా కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చి కనీసం వినైనా పోతాను, ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ వస్తుందని చెప్పేసి. సో జస్ట్ 4 days బ్యాక్ అగైన్ అంటే మాది ప్రీపోన్ అయ్యింది, వెళ్ళి వచ్చేసినాను నేను ఢిల్లీ. సో రాగానే వెంటనే మేడం ఫోన్ చేసి చెప్పాను, మేడం ఐఎమ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఐ వాంట్ టు బి ఇన్ యువర్ ప్రోగ్రామ్. సో దే అగైన్ ఐ హ్యాపెన్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. Definitely this program is very very useful. Not only this program, become a voluntary of this program, this organization, because this is a wonderful noble cause. Just now sir was telling almost 1 million people are happening, suicides are happening across the world. 10 million ante per almost below 30 seconds, 1% per 30 seconds across the world. అంటే ఇట్ ఈస్ హౌ టఫ్ ఇట్ ఈస్, జస్ట్ యూ కెన్ థింక్ ఆఫ్. ఇట్ ఈస్ మోర్ దాన్ కరోనా, మోర్ దాన్ యూ కెనాట్ జస్ట్ కంపేర్ విత్ ఎనీథింగ్. సో యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యూ ఆల్ బికమ్ ఎ రోల్ మోడల్ టు అదర్స్. సమ్ మైట్ హ్యావ్ నాట్ కమ్, ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో కాబట్టి సో మెనీ రీజన్స్ అవి ఉండొచ్చు, నీ ఫ్రెండ్సే రాకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ యూ లెర్న్ హియర్, యూ ట్రై టు ఇంపార్ట్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మోటివేట్ దెమ్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ Spandana International
organization this program and this organization, and give your best to the society. And I wish you all the best, and thank you once again all organizers for tapping such a wonderful people, eminent people. Like just I was seeing ఇక్కడ నా ఆటోమేటిక్గా నేను ఎవరు మంచి మాట చెప్తున్నా, నా ఆటోమేటిక్ నా నోట్స్ కానీ నా మొబైల్ వన్ ఓపెన్ చేసి రాసుకుంటాను నేను, విచ్ ఎవర్ ఇస్. ఐ థింక్ మీరు చెప్తుంటే మీ నోట్స్ నేను ఆల్మోస్ట్ అంతా రాశాను మీది. సో ద వే యూ ఆర్ టెల్లింగ్, సో దట్ ఈస్ ద వే యూ పీపుల్ హ్యావ్ టు, డోంట్ జస్ట్ లిజన్, try to have a notes and try to note down the things and rememorize those things, because విన్నవి రాసినవి అనేది మనం డైలీ యూజ్ చేయకపోవచ్చు, బట్ సమయం సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అందుకోసమని సో జీవితం అనేది ఐ థింక్ ఎంతమంది చెస్ ఆడతారు ఇక్కడ? చెస్ ఎంతమంది అంటే చూసుంటారు, అట్లీస్ట్ ఉట్టిగా అట్లా మూవ్ చేసి ఉంటారు కదా అందరు. ఓకే, స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్, that is only simple example for your life. Simple example for your life. I'll tell you why. ఫస్ట్ మనం ఆడతాం, స్టార్ట్ చేయగానే 98 దాకా వెళ్ళేసి పామ్ మింగేసి వచ్చి జీరోలో పడతాం, బయట పడతాం, జీరోలో కూడా అవుట్ సైడ్లో పడతాం. కొందరు ఇంపేషెంట్ ఫెలోస్ ఇంజనీర్ ఆడడానికి తీసేసి వెళ్ళిపోతారు, బట్ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అయినా సరే ఆడుతూ 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 చిన్న పాము పెద్ద పాము మింగుతూ కింద పడుతూ లాస్ట్కి మాత్రం ఫైనల్గా పోతారు. లైఫ్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. పెద్ద పాము మింగిందని లైఫ్లో వదిలిపెట్టిపోతే ఆ ఫైనల్గా వచ్చే 100 దగ్గరికి పోయినాక వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడు, హ్యాపీనెస్ ద పర్సన్ హూ లీవ్స్ బిట్వీన్, అది ఉండదు. నేను కూడా అదే అనమాట, పెద్ద పాము మింగింది నన్ను, బట్ ఆ రోజు పోదాం అనుకున్నాగా నో ఐ స్టార్టెడ్ అగైన్ అండ్ రీచ్డ్ మై గోల్. అండ్ సెకండ్ వన్ ఇస్ చెస్ గేమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ నా ఫేవరెట్ గేమ్. చెస్ గేమ్లో ఆ బోర్డు మీద ఉన్నప్పుడే రాజు అయినా సిపాయి అయినా వాల్యూ ఉంటుంది, బయటకు వచ్చినాక అందరూ ఒకే డబ్బాలు ఉంటారు. ఎస్ సార్ నో? అంటే మన లైఫ్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే మన వాల్యూ, సిపాయి అయినా రాజు అయినా అందరూ, లేకపోతే అందరం అట్ ద సేమ్ ప్లేస్, సేమ్ గ్రేవ్ యార్డ్. అండ్ అందులో కూడా అందరూ రాజులు ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోడు, ఏది సిపాయిలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదు, ఒంటె పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు, ఎలిఫెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు, రాజు కూడా అది మంత్రి కూడా వెళ్ళి రాజుని చంపడు, ఓ ముందుకు స్టెప్ వేస్తాడు, వెనక్కి స్టెప్ వేస్తాడు, ముందుకు వేస్తాడు. అంటే లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎప్పుడు ముందు పోవడమనే కాదు, అప్పుడప్పుడు మనం వెనక్కి కూడా వచ్చి మన టైం చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. దట్ ఈజ్ ఆల్సో అవర్ లైఫ్. అప్పుడు ఎవ్రీడే ముందుకే ప్రోగ్రెస్ ఏమి ఉండదు. మన లైఫ్ ఎంతమంది హ్యాపీగా ఉంటారు చెప్పండి? అందరు డైలీ హ్యాపీగా ఉంటారు అందరు? హ్యాపీనెస్ అనే మూమెంట్స్ అండి, జస్ట్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ గట్టిగా లాఫ్ చేస్తాం, తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫ్. సో 98% ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఓన్లీ స్ట్రగ్లింగ్, 2% ఓన్లీ జస్ట్ హ్యాపీనెస్. సో ఆ 2% కోసం ఎంత కష్టపడతాం చూడండి. సో టేక్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ యువర్ ద లాడర్స్ అండ్ స్నేక్స్ అండ్ చెస్ బోర్డ్ యాజ్ యువర్ your role games for your future. So never ever discourage yourself and aim for your target. Okay, thank you Ida Spandana International, this organization, and making me part of this. Definitely, as and when I am free in my, apart from my job, not only job, I'll try to take off time for my job, and I'll be part of this program because I want to be a part of this wonderful noble cause. Thank you Varna, thank you very much.